60 రోజుల్లో మీతో ఇంగ్లీష్ అద్భుతంగా మాట్లాడిస్తాం. వెంటనే కాల్ చేసి జాయిన్ అవ్వండి. పాకిస్తాన్ పై మరొక్కసారి ప్రకృతి కన్నెర చేసింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని ఒక పర్యాటక కేంద్రం దగ్గర ఒక్కసారిగా ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. గిల్గిట్ బల్టిస్తాన్ లోని పర్యాటక కేంద్రం దగ్గర హఠాత్తుగా వరదలు సంభవించాయి. దీంతో ఒక మహిళ సహా 4 పర్యాటకులు మృతి చెందినట్లుగా సమాచారం అందుతుంది. దాదాపు 30 మందికి పైగా వరదల్లో కొట్టుకుపోయినట్లుగా తెలుస్తోంది. ఈ భారీ ఋతుపవనాల సందర్భంగా ఈ కుండపోతాలు వర్షాలు కురవటంతో ఆకస్మికంగా వరదలు సంభవించాయని మనకి అధికారుల నుంచి అయితే సమాచారం అందుతోంది. ఈ ఆకస్మిక వరదల కారణంగా పాకిస్తాన్ లోని ప్రజలు అలాగే పర్యాటకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒక్కసారిగా సంభవించిన ఈ వరదల కారణంగా పర్యాటక వాహనాలు కూడా వరదల్లో కొట్టుకుపోయాయి. అలాగే వాహనాలతో పాటు చాలా మంది అంటే దాదాపు 30 మందికి పైగా ఇక్కడ పర్యాటక కేంద్రం దగ్గర సంభవించిన వరదల వల్ల కొట్టుకుపోయినట్లుగా తెలుస్తోంది. 7 కిలోమీటర్ల వరకు కూడా వాహనాలు కొట్టుకుపోయినట్లుగా తెలుస్తోంది. దాదాపు 30 మంది పర్యాటకులు ఒక్కసారిగా గల్లంతైనట్లుగా అక్కడ అధికారులు చెబుతున్నారు. అలాగే పంజాబ్ ప్రావిన్స్ లోని లోద్రాన్ కు చెందిన ఒక మహిళ మృతదేహంతో సహా ఇప్పటి వరకు 4 మృతదేహాలు బయటికి తీసినట్లుగా మనకి సమాచారం అందుతోంది. అలాగే డజన్ల కొద్దీ కొట్టుకుపోయారని, ఇక గాయపడిన వారిని కూడా అక్కడ ఉన్న ఆసుపత్రికి తరలించినట్లుగా కూడా మనకి సమాచారం అందుతోంది. అలాగే దీనికి సంబంధించి అక్కడ రెస్క్యూ ఆపరేషన్ కూడా కొనసాగుతోంది, సహాయక చర్యలు కూడా కొనసాగుతున్నాయి. కానీ ఈ అతి భారీ వర్షాల కారణంగా, ఈ వరదల కారణంగా కూడా అక్కడ సహాయక చర్యలు కూడా నెమ్మదిగా నడుస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఇక ఆకస్మిక వరదల కారణంగా అక్కడి రహదారులు కూడా ఘోరంగా దెబ్బతిన్నాయి. అలాగే విద్యుత్ సరఫరాకు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడినట్లుగా తెలుస్తోంది. దీంతో అక్కడ ఉన్న పలు ప్రాంతం మొత్తం అంధకారంతో అలుముకుందని చెప్పుకోవాలి. ఇక తాత్కాలిక ఆశ్రయాలు అంటే టెంపరరీ ఆశ్రయాల్లో పర్యాటకులను అక్కడ అధికారులు అక్కడ వసతి కల్పిస్తున్నట్లుగా మనకు సమాచారం అందుతోంది. దాదాపు ఇందాక చెప్పుకున్నట్లు 7 కిలోమీటర్ల వరకు కూడా వాహనాలు పూర్తిగా ఈ వరదల కారణంగా వరదలు కొట్టుకుపోయినట్లుగా మనకు సమాచారం అందుతోంది. దాదాపు 30 మంది వరకు పర్యాటకులు కనిపించకుండా గల్లంతయ్యారని చెప్పేసి అక్కడ అధికారులు ప్రకటించారు. అలాగే పాకిస్తాన్ లో గత వారం రోజులుగా కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పాక్ రాజధాని అయిన ఇస్లామాబాద్ అంతా కూడా నీట మునిగిపోయిందని చెప్పుకోవాలి. ప్రధాన జాతీయ రహదారులు కూడా నదులను తలపిస్తూ ఉన్నాయి. దీంతో పాకిస్తాన్ పరిస్థితి దయనీయంగా మారిందని చెప్పుకోవాలి. ఇప్పటికే చాలా మంది జాడ కూడా గల్లంతైనట్లుగా తెలుస్తోంది. అయితే చాలా వరకు కూడా అక్కడున్న లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యి చెరువులను తలపిస్తూ ఉన్నాయి. రోడ్లన్నీ వరదలుగా మారి ఉప్పొంగి ప్రవహిస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. అలాగే మరోవైపు అనేక మంది స్థానికులు పర్యాటకులు వరద నీటిలో కొట్టుకుపోతూ చనిపోతూ ఉన్నారు. అయితే ఈ ఘటన నుంచి రెస్క్యూ టీమ్స్ వారు ఇప్పటికే చాలా మందిని సురక్షిత ప్రాంతాలకైతే అక్కడి నుంచి వరద ప్రాంతాల నుంచి సురక్షిత ప్రాంతాలకి తరలిస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం పాకిస్తాన్ అధికారులు అంతా కూడా ఒక రెడ్ అలర్ట్ ఎమర్జెన్సీ అలర్ట్ ప్రకటించినట్టుగా తెలుస్తోంది. జనాలు ఎవరైనా సరే అత్యవసరం అయితే తప్పితే రోడ్లపైకి రాకూడదు అని చెప్పేసి అక్కడ ఒక అలర్ట్ జారీ చేసినట్లుగా తెలుస్తోంది. అయినా కూడా ఇంట్లో ఉన్నా కూడా ఈ వరదల కారణంగా పెద్ద పెద్ద భవనాలు కుప్పకూలిపోవటం వల్ల కూడా అక్కడ ఇంట్లో ఉన్నా కూడా ఒక సేఫ్టీ లేని ఒక సిచ్యువేషన్ అయితే మనకి పాకిస్తాన్ లో కనిపిస్తోంది. అయితే 2025 జూలైలో పాకిస్తాన్ లో కురిసిన భారీ మాన్సూన్ వర్షాలు దేశవ్యాప్తంగా కూడా తీవ్ర విధ్వంసాన్ని సృష్టించాయి. ముఖ్యంగా పంజాబ్ ప్రావిన్స్ లో ఈ వర్షాలు వరదల కారణంగా వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు, వేలాది మంది గాయపడ్డారు. అనేక గ్రామాలు పట్టణాలు అన్ని నీట మునిగిపోయాయి. జూన్ చివరి నుంచి జూలై 20 వరకు సుమారు 200 మంది మరణించినట్లుగా అయితే అధికారులు ఇప్పటికే ప్రకటించారు. ఇందులో 100 మంది చిన్నారులు అలాగే ముసలి వాళ్ళు అందరూ అన్ని వయసుల వాళ్ళు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. పంజాబ్ లో ఒక్క రోజులోనే 63 మంది మరణించారు, 290 మంది గాయపడినట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనకు కారణం ఎక్కువగా కూలిన భవనాల కింద చిక్కుకుపోవటం లేదా ఈ విద్యుత్ షాక్ల కారణంగా ఎప్పుడైతే భారీ వర్షం కురుస్తుందో ఈ విద్యుత్ షాక్ అనేది ఎక్కువగా ఎఫెక్ట్ ఇస్తుంది. కాబట్టి దీని వల్ల కూడా చాలా మంది ఈ షాక్లకి గురై కూడా
ప్రాణాలు కోల్పోయినట్లుగా కూడా మనకి సమాచారం అందుతోంది. అలాగే ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్ లో స్వాత్ లోయలో ఒకే కుటుంబానికి చెందిన 18 మంది వరదల్లో కొట్టుకుపోయారు. వీరిలో 7 మృతదేహాలు మాత్రమే లభ్యమైనట్లుగా తెలుస్తోంది. సహాయక చర్యలు దీనికి సంబంధించి ముమ్మరంగా కొనసాగుతున్నాయి. అయితే నీటి ప్రవాహం ఉధృతి కారణంగా రెస్క్యూ ఆపరేషన్లు ఒక సవాల్గా మారాయి అక్కడ అధికారులకనే చెప్పుకోవాలి. సింధ్ బలూచిస్తాన్ ప్రాంతాల్లో కూడా వరదలు తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. 80 లక్షల మంది ప్రజలు ఇప్పటికే నీటిలో చిక్కుకుపోయినట్లుగా తెలుస్తోంది. అలాగే పాకిస్తాన్లోని దేశవ్యాప్తంగా కూడా ఈ వరదల కారణంగా పాకిస్తాన్ మొత్తం కూడా అతలాకుతలమైందని చెప్పుకోవాలి. అలాగే పాకిస్తాన్ ప్రధానమంత్రి షహబాజ్ ఇల్లు కూడా వర్షం నీటిలో మునిగిపోయిందంటే ఆశ్చర్యం కాదు. అంతేకాకుండా ప్రభుత్వం జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ అంటే NDMA సహాయక చర్యలను అయితే వేగవంతం చేస్తుంది దీనికి సంబంధించి. కానీ ఆహారం, నీరు, వైద్య సౌకర్యాల కొరత వంటివైతే అందించడానికి వీళ్ళకి ఇది సవాల్గా మారిందని చెప్పుకోవాలి. ఎందుకంటే కంటిన్యూగా లాస్ట్ జూన్ నుంచి కూడా ఇప్పటి వరకు కూడా పాకిస్తాన్లో కంప్లీట్గా కుండపోత వర్షాలు, అతి భారీ వర్షాలు కురుస్తున్న కారణంగా అక్కడ ఒక జనజీవనం స్తంభించిందనే చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలోనే వాళ్ళకి అక్కడ రెస్క్యూ ఆపరేషన్స్ కావచ్చు, ఒక సహాయక చర్యలు అందించడానికి ఎవరైతే కొట్టుకుపోతున్నారో, ఎవరైతే తీవ్రంగా గాయపడ్డారో వాళ్ళకి సహాయం చెయ్యడానికి కూడా అక్కడ అధికారులకి ఒక సవాల్గా మారిందని చెప్పుకోవాలి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.